ఈరోజు సుమారు 150 మంది నిరాస్తుల కొరకు వండేటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా. ముందుగా స్వీట్ వచ్చేసి బెల్లం కొమ్ములు, ఇదైతే హోటల్లోనే తీసుకున్నాను. అలాగే ఇది క్యాబేజీ పకోడీ, కొత్తిమీర పచ్చడి, గుత్తి వంకాయ కూర, సాంబార్, వైట్ రైస్, అలాగే చివరిలో ఒక బటర్ మిల్క్ ఒకటి రెడీ చేస్తాం. ముందుగా సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మొత్తం కూరగాయలు, పప్పు ఉడుకుతుండగానే ఫ్రై చేసుకునేటువంటి వెజిటేబుల్ ముక్కలు, చింతపండు గుజ్జు వేసుకోవాలి, సాంబార్ పొడి వేసుకుంటున్నాను, బెల్లం వేసుకోవాలి. సాంబారు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు గుత్తి వంకాయ కూరకు గ్రేవీ, అలాగే పచ్చడి, కొత్తిమీర పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకుందాం. అలాగే పచ్చళ్ళలో కూడా పచ్చడిపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకుందాం. గుత్తి వంకాయ గ్రేవీలోకి ఉల్లిపాయలు, ఇదేమో రోటి పచ్చడి కోసం, రోల్ లేదు కాబట్టి మిక్సీలోనే గ్రైండ్ చేస్తాం. ఇదేమో గుత్తి వంకాయ గ్రేవీ కోసం. ఒక పక్కనేమో ఎండ, ఇంకో పక్కనేమో పొయ్యి వేడి, మామూలుగా లేదు అక్కడ. వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ పకోడీ అయితే చేసుకుందాం. దానికోసం అన్నీ మిక్స్. గుత్తి వంకాయ కూర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా నూనెలోకి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అలానే జీలకర్ర పొడి, ధనియాల పొడి. వంకాయలు పెట్టిన తర్వాత మిగిలిన పేస్ట్, ముందుగా మనం చేసుకున్న పేస్ట్ ఇది. ముందుగానే స్టఫ్ చేసుకునేటువంటి వంకాయలు గ్రేవీలో వేసుకోవాలి. అలాగే భోజనంతో పాటు బటర్ మిల్క్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. అదిరిపోయింది. ముందుగా ఒక్కోటి టేస్ట్ చేసి చెప్తాను. సో బెల్లం కొమ్ములు నాకు స్వీట్స్లో బాగా ఇష్టమైనటువంటి స్వీట్ ఇది. చాలా ఫ్రెష్గా ఉంది. ముందుగా గుత్తి వంకాయ కూరతో తిన్నాం. అదిరిపోయింది వంకాయ అయితే. కొత్తిమీర పచ్చడి, పుల్ల పుల్లగా, పెద్దగా కారం లేకుండా చాలా కమ్మగా
అంటే అన్నీ ఇప్పుడే ఫ్రెష్గా చేసాం కదా, చాలా బాగుంది. సాంబార్ని ఇలా కలిపి ఫ్రైని ఇలా తీసుకుని అద్దరిపోయింది. సాంబార్లోకి ఏదన్నా ఫ్రై ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ కదా. ఇది సగం ముద్ద నా చేతిలో వచ్చింది. ఇది బాగుంది. హల్క్ సినిమాలని హల్క్ చెందేట ఉంటుంది మా ఓన్ చెప్తే సండే ఆడండి ఇటు మా మళ్ళీ లేకుండా ఇది ఖచ్చితంగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. నన్ను ఇమిటేట్ చేయడు మా వాడు. ఇది బామ్మద్ది గారు, అందరు దొమ్మలే, ఇది ఒక్కడ బామ్మద్ది ఇక్కడ అంతే. అందరు ఇడికి సన్నమత సరిపోతాం మనిషి చిన్నోడే. స్వచ్ఛమైన తెల్లటి ఉప్పు అది వెళ్ళిపోద్ది వీడియోలకి. తమ్ముడు చివరిగా కెమెరామెన్, నువ్వు రివర్స్లో వస్తే ఎలా పెడతాను నేను? అద్దరిపోయింది. వీడియో ఇన్విటేషన్ పేలు ఫైనల్లీ ఆకైతే ఖాళీ అయిపోయింది. పేరేమో నాది, తిన్నదంతానే వాళ్ళందరూ తలకొమ్మ తినేసరికి ఖాళీ అయిపోయింది. ఎండ అయితే మాత్రం మాడు పగిలిపోతుంది ఇంకా, అందుకని టెంట్ అయితే వేయించా. తమ్ముళ్ళందరూ అయితే ప్యాకింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అందరికి నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నా మేనకోడలు అద్వితీయ, మా అక్క బావల రెండవ కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సుమారు 150 మంది నిరాశ్ర కొరకైతే ఆహారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ అలాగే మీ అందరి బెస్ట్ విషెస్ కూడా తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అద్వితీయ గురించి చెప్పాలంటే కడుపులో ఉన్నప్పుడే సుమారు 5 నెలలప్పుడే పుట్టదు అని చెప్పేశారు, ప్రెగ్నెన్సీ పోయిందన్నారు. అలాంటిది పుట్టిన తర్వాత కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అసలు ఇలా ఉంటుంది అని అనుకోలేదు, కానీ ఇప్పుడు ఉంది. సంవత్సరం అయితే పూర్తి చేసుకుంది. మాకు సెలబ్రేషన్ లాంటివి ఏమి కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే మా నిజమైన సెలబ్రేషను ఎవరైతే ఆకలితో ఎదురు చూస్తారో వారికి గుప్పుడు మెతుకులు పెట్టడం మాత్రమే. అందుకనే వారి కోసం మాత్రమే ఈరోజు రుచికరమైనటువంటి ఆహారం వివిధ రకాలతో నిరాశ్రకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇద్దరు ఉన్నారే బా మంచి